దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరెంతో పురికొల్పబడుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, కేవలం దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ ధ్యానాలను తీసుకొని రావడం. క్రైస్తవ జీవితం అనేది ఒక ఆధ్యాత్మిక పోరాటం. ఈ పోరాటంలో చాలా సందర్భాల్లో మనం పురికొల్పబడుతూ ఉంటాం, పని జరిగిస్తూ ఉంటాం, ఒక సందర్భంలో నిస్సహాయ స్థితికి లోనవుతూ ఉంటాం, ఒకసారి అసహనానికి గురవుతూ ఉంటాం. పరిస్థితులు ఏదైనప్పటికీ ప్రతి పరిస్థితిలో దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకునే వారంగా ఉండాలి. ఆయా సందర్భాల్లో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఒక అవమానం కావచ్చు, లేకపోతే ఒక అపనింద, ఒకవేళ ఏదైనా నింద మోపవచ్చు, లేకపోతే ఇవన్నీ పోరాటాలే. ఈ పోరాటాల నడుమ క్రైస్తవ విశ్వాసిగా ఎప్పుడూ మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యంతో ముందుకు కొనసాగాలి. దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ముందుకు కొనసాగాలి తప్ప ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. అలాంటి ఆలోచన 27వ కీర్తన 3వ వచనంలో చివరి మాటని నేను చదువుతున్నాను. 27వ కీర్తన 3వ వచనం చివరి మాట, నేను ధైర్యము విడవకుందును అంటున్నాడు. ఎవరు ఈ మాట చెప్తున్నారు అని అంటే దావీదు మహారాజు. దావీదు అంటున్నాడు, నేను ధైర్యం విడవకుందును. ఎలాంటి పరిస్థితుల్లో నేను ధైర్యం విడవకుందును అని అంటే ఆ ముందు మాటలు తప్పకుండా చదవాలి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ధైర్యము విడవకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే దేవుడే. నా మీదకి దండు దిగినా నా హృదయం భయపడదు. నా మీదకి ఎలాంటి యుద్ధాలు ప్రకటించినా, ఎంతమంది ప్రకటించినా నేను దానిలో నుండి నేను తొలగిపోను. నేను ధైర్యాన్ని విడిచిపెట్టను అంటున్నాడు. చాలా సందర్భాల్లో విశ్వాసంలో ముందు కొనసాగుతున్నప్పుడు ఇదిగో అపనింద ఒక యుద్ధం, లేకపోతే కొన్ని అవమానాలు, కొన్ని యుద్ధాలు, లేకపోతే కొంతమంది మనల్ని హేళనగా మాట్లాడడం మరొక యుద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కానీ దావీదు మనకిస్తున్నటువంటి ప్రోత్సాహం ఏంటంటే ఆ మాట నేను మరలా చదువుతున్నాను. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మనం కౌంట్ చేయలేకపోతే దాన్ని దండు అని అంటాం. దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఈ యుద్ధాలు ఏమైనా కావచ్చు. ఆర్థిక స్థితులలో సతమతమవుతూ యుద్ధం కావచ్చు, లేకపోతే కెరియర్ గురించి చేసే యుద్ధాలు కావచ్చు, కెరియర్లో మనం సక్సెస్ అవ్వడానికి, లేకపోతే కెరియర్లో మనం ఎక్సెల్ అవ్వడానికి ఏదైనా కావచ్చు. ఒక పోరాటం ప్రయత్నం చేసి ఇక నాకు ఇది నా వలన కాదు అనేటువంటి ధైర్యాన్ని కోల్పోయి పడిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ దావీదు అంటున్నాడు, 1 కాదు 2 కాదు, దండు దిగినా నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినా దీనిలో నేను ధైర్యం విడవకుందును అంటున్నాడు. ఎంత గొప్ప ప్రోత్సాహకరమైన మాట. మన జీవితంలో ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు పోరాటమే. ఆ పోరాటాల నడుమ విశ్వాసాన్ని మనం అభ్యాసం చేస్తూ ధైర్యం విడవకుండా ముందుకే వెళ్ళాలి తప్ప ఆగిపోవటానికి వీల్లేదు. అదే కీర్తనలో చివరి వచనంలో చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆ మాటను మనం చదువుతున్నాం. 14వ వచనం, 27వ కీర్తనలోనే 14వ వచనం, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. నా ధైర్యం యెహోవా, నా ధైర్యం నా దేవుడు. అది దండు కాదు, మరొకటి కాదు. ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎన్ని నన్ను ముంచివేయాలని చూసినా ఆ ప్రతి పరిస్థితుల్లో దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఎందుకనంటే నా యుద్ధములు జరిగించువాడు నా దేవుడు.
నా దేవునిని బట్టి నేను బలాన్ని పొందుకుంటాను, ధైర్యాన్ని విడిచిపెట్టను. మరొకసారి ఆ మాట నేను చదువుతున్నాను. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటం అనేది విశ్వాస జీవితంలో ఉన్నతమైన లక్షణం. ఆ కనిపెట్టుకుని ఉండే పరిస్థితుల్లో మనం ధైర్యాన్ని తెచ్చుకుంటాం, బలాన్ని పొందుకుంటాం, దేవుని ఆలోచనలు పొందుకుంటాం, భవిష్యత్తు గురించినటువంటి ఆ దర్శనాలు పొందుకుంటాం, నిరీక్షణ కలిగి ఉంటాం. ఏదైనా చెప్పచ్చు. దేవుని కొరకు కనిపెట్టుకొనుటలో మనకున్నటువంటి ధైర్యం, ప్రోత్సాహం. దావీదు అంటున్నాడు కదా, దండు దిగిన, యుద్ధము రేగిన, నా హృదయం భయపడదు. దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఒకసారి ఆలోచిద్దాం, ఏ పోరాటాలు మనం చేస్తున్నాం? ఆ పోరాటాల్లో అధైర్యపడుతున్నామా? దేవునిని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుంటున్నామా? దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకొని మున్ముందుకే కొనసాగగలిగే విశ్వాసపు అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యత అన్నిటిని బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం ప్రభా. మిమ్ములను బట్టి మాకు ధైర్యం, మీ సన్నిధిలో మేము కనిపెట్టుకొని ఉండుట వలన మాకు ధైర్యం. నా మీదికి దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దావీదు పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మా పోరాటాలలో కూడా మేము ధైర్యము విడవక మీ మీద ఆధారపడి మీ మీద కనిపెట్టుకొని ధైర్యముతో ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.